నమస్తే అండి, నేను అపరాజిత 19. మీరు చూస్తున్నది భీమవరంలోని మావుళ్ళమ్మ ఉత్సవాలు. ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజు మొదలుపెట్టి నెల రోజుల పైనే చేస్తారు. ఉత్సవాలు అయిన తర్వాత అఖండ అన్న సమారాధన చేస్తారు. 1,00,000 మంది పైగానే భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు. భీమవరం ఆ చుట్టుప్రక్కల ఆడపడుచులు కంపల్సరీ ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకుంటారు. మా భీమవరంలో సంక్రాంతికి ఒక పక్క అమ్మవారి జాతర, మరో ప్రక్క కోడి పందాలు. మా ఊరంతా చుట్టాలు, బంధువులు, స్నేహితులతో కళకళలాడుతూ ఉంటుంది. ఉత్సవాలు జరుగుతున్నంత కాలము ప్రతిరోజు వచ్చే భక్తులకు అన్న సమారాధన ఉంటుంది. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. హరికథలు, బుర్రకథలు, జానపద నృత్యాలు, కూచిపూడి, భరతనాట్యము మొదలైన ఎన్నో రకాలు నృత్య ప్రదర్శనలు ఉంటాయి. సత్యహరిశ్చంద్ర, చింతామణి వంటి గొప్ప గొప్ప నాటకాలను కూడా ప్రదర్శిస్తారు. వీటిని తిలకించటానికి కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరము ఎవరో ఒక సినీ కళాకారుడికి స్వర్ణ కంకణము బహూకరించి సన్మానిస్తారు. సాయంత్రం పూట ఎక్కువగా భక్తులు సందర్శిస్తారు. ఎందుచేతనంటే మావుళ్ళమ్మ గుడి చుట్టూ అంతా విద్యుత్ దీపాలతో రకరకాల సెట్టింగ్స్ వేస్తారు. అవి చూడటానికి ఎంతో మంది ప్రజలు అక్కడికి వస్తారు. తిరునాళ్లలో ఎన్నో రకాల వస్తువులు అమ్ముతారు. పిల్లల ఆట వస్తువులు, ఫ్లవర్ వాజులు, మట్టి బొమ్మలు, పింగాణి బొమ్మలు, గాజు వస్తువులు, చెక్క సామాన్లు, ఇనప మూకుళ్ళు, ఆడపిల్లలకు కావలసిన రబ్బర్ బ్యాండ్స్, చెవుల దిద్దులు, ఉంగరాలు, నెక్లెస్లు, చున్నీలు మొదలైనవి అమ్ముతారు. మనం సంక్రాంతికి, దసరాకు పెట్టుకునే బొమ్మల కొలువుకు సంబంధించిన అన్ని రకాల కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు దొరుకుతాయి. ఇంకా తినుబండారాలు అయితే లెక్కే లేనన్ని ఉంటాయి. మా ఊర్లో ఉన్న కుర్రాళ్ళంతా అక్కడే ఉంటారు. ఈలలు వేసుకుంటూ, బుడగలు ఎగరవేస్తూ చాలా సందడి చేస్తారు. మీకు వీలైతే మావుళ్ళమ్మ సంబరాలకు ఒకసారి వచ్చి చూచి వెళ్ళండి, చాలా బాగుంటాయి. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.